ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను జియోస్ఫియర్ అనే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ సెర్చ్లో ఆన్లైన్ ఎస్బీఐ అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఆన్లైన్ ఎస్బీఐ సెర్చ్ చేశాక నెక్స్ట్ మీకు ఏదైనా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది కదా, ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పర్సనల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ 2 ఆప్షన్స్ కనబడుతుంది కదా. ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ కనిపిస్తుంది కదా, కింద లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి. లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పర్సనల్ బ్యాంకింగ్ కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే అయిపోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నెట్ బ్యాంకింగ్ కోసం అప్లై చేసుకుంటున్నట్టయితే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ యాక్టివేట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో పక్కన చూడండి మీకు న్యూ యూజర్. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనబడతాయి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ క్లిక్ చేస్తే యాక్టివేషన్ ఆఫ్ యూజర్ నేమ్. ఈ యాక్టివేషన్ ఆఫ్ యూజర్ నేమ్ అనేది మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ఐడి అనేది ఇస్తారు. ఐడి యూజ్ చేసి మనం మన యూజర్ నేమ్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మీరు బ్యాంక్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మీ అకౌంట్ నెంబర్, ఈ అకౌంట్ నెంబరు అలాగే సిఐఎఫ్ నెంబర్ మీకు బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది, అలాగే బ్రాంచ్ కోడ్ కూడా పాస్బుక్లో ఉంటుంది. అలాగే కంట్రీ కోడ్, ఇక్కడ మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి సెలెక్ట్ ట్రాన్సాక్షన్ రైట్స్ అని కనబడుతుంది. ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ కనబడుతుంది. క్యాప్చర్ అని ఇచ్చేసి అగ్రీపై క్లిక్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి ఎంటర్ ద 1 టైం పాస్వర్డ్. సో ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ కనబడతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్, ఐ హ్యావ్ మై ఏటీఎం కార్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ బ్రాంచ్ విజిట్, ఐ డోంట్ హ్యావ్ మై ఏటీఎం కార్డ్ యాక్టివేషన్ బై బ్రాంచ్ ఓన్లీ. సో మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే కనుక మీరు ఇంట్లో కూర్చొని ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సో నా దగ్గర బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, సో ఆ కార్డు అనేది చూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్, ఇక్కడ కార్డ్ నెంబర్ వచ్చింది కదా. సో అలాగే కార్డ్ హోల్డర్ నేమ్, అలాగే కార్డ్ యొక్క వ్యాలిడ్ ఎక్స్పైరీ డేటు, అలాగే పిన్. మీరు అమౌంట్ తీసేటప్పుడు విత్డ్రా చేసేటప్పుడు అమౌంట్ పిన్ కొడతారు కదా, ఆ పిన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి రిఫరెన్స్ నెంబర్. సో రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు రాసి పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్టేటస్ అనేది సక్సెస్ అని వచ్చింది. యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ సక్సెస్, ప్లీజ్ డోంట్. సో మనకి ఆటోమేటిక్గా యూజర్ నేమ్ అనేది మన ఈమెయిల్ ఐడికి, అది మనం ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడి అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి యూజర్ నేమ్ ఈజ్ కేస్ సెన్సిటివ్, చెక్ యూజర్ నేమ్ అవైలబిలిటీ. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చెక్ యూజర్ నేమ్ అవైలబిలిటీ అని చెక్ చేసాక అది అవైలబుల్లో ఉందో లేదో తెలుస్తుంది. ఓకేనా, తెలిసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉందో టిక్ మార్క్ ఇచ్చేసి న్యూ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్. సో ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలి కూడా కింద మనకి ఇచ్చారు చూడండి. యువర్ యూజర్ నేమ్ కెన్ బి అప్ టు మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ అండ్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఓన్లీ. ఎగ్జాంపుల్ రవి శర్మ, రాజు 1 2 3. సో ఈ విధంగా మీ యూజర్ నేమ్ ఉన్నట్టు చూసుకోండి. ఓకేనా, పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలి, ఒక 1 ఆల్ఫాబెట్, ఒక స్మాల్ లెటర్, ఒక 1 స్పెషల్ క్యారెక్టర్, ఒక డిజిట్స్ అనేది ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఉన్నట్టు చూసుకోండి. ఓకేనా, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అనేది అయిపోయాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు లాగిన్ అయి చూద్దాం. సో లాగిన్ కావాలంటే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లోజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు పర్సనల్ బ్యాంకింగ్ అని వస్తుంది కదా, కంటిన్యూ టు లాగిన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ యూజర్ నేమ్, ఇందాక మీరు యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకున్నారు కదా,
అవైలబిలిటీ చెక్ చేసుకొని సో మీ యూజర్ నేమ్ అని ఇచ్చేసి పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి పాస్వర్డ్ అని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అని పడుతుంది, క్యాప్చా అని ఇచ్చేసి లాగిన్పై క్లిక్ చేసి మళ్ళీ మీ బ్యాంక్లో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది, ఓటీపీ అని ఇచ్చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి చెప్పాను కదా వన్ టైం పాస్వర్డ్ వస్తుందని మన మొబైల్ నెంబర్కి. సో వన్ టైం పాస్వర్డ్ అని వస్తుంది, వన్ టైం పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. ఓకేనా. ఒకవేళ వన్ టైం పాస్వర్డ్ రాబోతుందంటే కింద క్లిక్ హియర్ టు రీసెండ్ ఓటీపీ అని వస్తుంది, అది క్లిక్ చేసాక మళ్ళీ ఓటీపీ అని వస్తుంది, వన్ టైం పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి లాగిన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో లాగిన్ అయిన తర్వాత చూడండి మనకి సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం వల్ల మనం ఏటీఎం కార్డ్ పోయినా సరే మళ్ళీ రీఅప్లై అనేది చేసుకోవచ్చు. బ్యాంక్కి వెళ్ళకుండానే మొబైల్లోనే మీరు ఏటీఎం కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఏటీఎం కార్డ్ పోయినా సరే మీరు ఇందులోనే ఏటీఎం కార్డ్ని బ్లాక్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీ చెక్ బుక్ కానీ మీ మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా నెక్స్ట్ మీ హోమ్ బ్రాంచ్ మార్చుకోవాలన్నా ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో అందుకని ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో కూర్చొని ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్. సో నెక్స్ట్ హింట్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక హింట్ క్వశ్చన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మీరు ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ, గో టు అకౌంట్ సమ్మరీ పేజ్. సో ఇక్కడ మనకి మన ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు, అది కూడా మీ మొబైల్లోనే. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది, మన వీడియో ఇంకా వేరే వాళ్ళకి